గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 2007 వన్డే వరల్డ్ కప్ లో ఘోర ఓటమి తర్వాత భారత జట్టు దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే పతన స్థితికి చేరుకుంది. ఎందుకంటే అంచనాలతో బరిలోకి దిగిన మన జట్టు ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 కూడా అర్హత సాధించలేక అవమానకర రీతిలో నిష్క్రమించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ పై ఓడిపోవడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ఇండియన్ ఫ్యాన్స్ కు ఆ రోజు క్రికెట్ అంటేనే పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. ముఖ్యంగా క్రికెట్ను విపరీతంగా ఆరాధించే మన దేశంలో ఇలా జరగడం ప్రతి ఒక్కరిని బిగ్ షాక్కి గురిచేసింది. ఆ టైంలో ఇండియన్ క్రికెట్లో ఏం జరుగుతుందో, ఎవరిని నిందించాలో అర్థం కాని పరిస్థితి. ప్లేయర్స్ ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఇలాంటి సమయంలోనే కొన్ని నెలల తర్వాత T20 వరల్డ్ కప్ పుట్టుకొచ్చింది. 20 ఓవర్ల ఫార్మాట్లో జరగబోయే ఈ వరల్డ్ కప్ పై ఫ్యాన్స్కు ఏదో తెలియని క్యూరియాసిటీ. వరల్డ్ కప్కు భారత స్క్వాడ్ రావడంతో ఊహించని బిగ్ షాక్. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది స్క్వాడ్లో సీనియర్ ప్లేయర్స్ ఎవరూ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకరేమో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, ఇంకోరేమో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్, మరొకరేమో అగ్రెసివ్కు కేర్ ఆఫ్ సౌరవ్ గంగూలీ. భారత క్రికెట్ను నిలబెట్టిన ఈ దిగ్గజ త్రయం అనూహ్యంగా 2007 T20 వరల్డ్ కప్లో చోటు కోల్పోయారు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ ఉన్నప్పటికీ వీరిని పొట్టి ఫార్మాట్కు ఎంపిక చేయకపోవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. ఏం జరిగిందో, దీని వెనుక కారణమేంటో అప్పటి వరకు ఎవరికీ తెలియదు. కోట్ల మంది ఫ్యాన్స్ సంపాదించుకున్న ఈ ముగ్గురు ఫ్యాన్స్కు ఇది $1 మిలియన్ ప్రశ్న. 2007 T20 వరల్డ్ కప్లో భారత జట్టు కుర్రాలతోనే ఆడడంతో ఈ ముగ్గురు దిగ్గజాలు రిటైర్మెంట్ అవుతున్నారేమో అనే అనుమానాలు వచ్చాయి. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడంతో ఈ దిగ్గజ త్రయం వరల్డ్ కప్కు ఎందుకు దూరమయ్యారో సరైన కారణం తెలియలేదు. కుర్రాలతోనే సౌత్ ఆఫ్రికా వెళ్లిన టీమిండియా తొలి వరల్డ్ కప్లోనే విశ్వ విజేతగా నిలవడంతో ఈ ముగ్గురి ప్రస్తావన రాలేదు. 2007 T20 వరల్డ్ కప్ ముందు ఈ ముగ్గురు ఫామ్లోనే ఉన్నారు. అదే సమయంలో అనుభవం కూడా ఉంది. ప్రపంచ క్రికెట్ దేశాలన్నీ సీనియర్లతో ఆడిన మన జట్టును మాత్రం పక్కన పెట్టింది. దీనికి అసలు కారణం ఏంటో ఆ తర్వాత తెలిసింది. 2007 వన్డే వరల్డ్ కప్లో ఘోర ప్రదర్శన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్తో సిరీస్ ఆడింది. ఈ సిరీస్ ముగించుకున్న తర్వాత టీమిండియా వెంటనే T20 వరల్డ్ కప్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లాల్సి వచ్చింది. T20 అంటే దూకుడుగా ఆడాల్సిన ఆట. ఈ ఫార్మాట్ కుర్రాలకు బాగా సూట్ అవుతుంది. ఫిట్నెస్తో పాటు అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్న అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పొట్టి ఫార్మాట్కు సీనియర్లను అన్ఫిట్ అని భావించాడు. వరల్డ్ కప్లో పాల్గొనకుండా త్యాగం చేయాలని రెడీ అయ్యాడు. సీనియర్లందరూ బ్రేక్ తీసుకుని భవిష్యత్ కోసం యువ క్రికెటర్లను సిద్ధం చేయాలని ద్రవిడ్ భావించారు. ఇదే విషయాన్ని సచిన్, గంగూలీలకు చెప్పడంతో వారు ద్రవిడ్ నిర్ణయాన్ని గౌరవించి వారు వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నారు. ఈ మెగా టోర్నీలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఆడకుండా రాహుల్ ద్రవిడే ఒప్పించాడని నాటి T20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మేనేజర్ కమ్ కోచ్ లాల్ చంద్ రాజ్పుత్ చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఆయన 2007 T20 ప్రపంచ కప్ నాటి క్షణాలను షేర్ చేసుకుంటూ దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని వివరించారు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను 2007 T20 ప్రపంచ కప్ ఆడకుండా ద్రవిడే ఒప్పించాడని ఆయన అన్నారు. T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ నుంచే జోహన్నస్బర్గ్ వెళ్లాలని BCCI సూచించింది. కానీ ఈ పొట్టి ప్రపంచ కప్కు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సీనియర్లు నిర్ణయించుకుని ఇండియాకు వచ్చేశారని రాజ్పుత్ క్లారిటీ ఇచ్చాడు. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో BCCI ఆశ్చర్యకరంగా యువరాజ్ సింగ్, సెహ్వాగ్లకు కాకుండా అప్పుడే దూసుకొస్తున్న మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ ఇచ్చింది. ఈ టోర్నీలో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు సమిష్టిగా ఆడుతూ సౌత్ ఆఫ్రికా గడ్డపై T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ టోర్నీ నుంచే రోహిత్ శర్మ, రాబిన్ ఉతప్ప లాంటి యంగ్ ప్లేయర్స్ పుట్టుకొచ్చారు. తొలి వరల్డ్ కప్ గెలవడంతో T20లకు కుర్రాళ్లే కరెక్ట్ అని ప్రూవ్ చేశారు. దీంతో ఇక ఈ ఫార్మాట్కు సీనియర్ల అవసరం లేకుండా పోయింది. కుర్రాళ్లతో ఇండియా అండర్ డాగ్గా బరిలోకి దిగి ఏకంగా ఛాంపియన్గా అవతరించింది. వరల్డ్ కప్ గెలిచాక సచిన్ కొంచెం బాధపడినట్టు చెప్పారు. ఈ టోర్నీలో తాను కూడా ఆడాల్సిందని తెలిపారట. ఎందుకంటే అప్పటి వరకు ఒంటి చేత్తో ఇండియాను మోసిన సచిన్ కెరీర్లో వరల్డ్ కప్ లేని లోటు అలాగే ఉండిపోయింది. అయితే 2011లో సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ గెలుచుకోవడంతో సచిన్ కల నెరవేరింది. ఈ సంగతి పక్కన పెడితే కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడానికే సచిన్, ద్రవిడ్, గంగూలీ 2007 T20 వరల్డ్ కప్ ఆడలేదని తెలుస్తుంది. ఇండియా వరల్డ్ కప్ గెలవడంతో వీరు తీసుకున్న నిర్ణయం సరైందే అని వీరి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. మొత్తానికి టీమిండియాకు అటు స్వీట్ మెమరీస్ అలానే బ్యాడ్ మెమరీస్ రెండు కూడా ఇదే ఏడాదిలో ఎదురయ్యాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.